వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు వీరమాచినేని డైట్లు చాలామంది చేస్తూ ఉంటారు, తెలిసే ఉంటుంది. ఆయన డైట్లో ఇచ్చే ప్రోటీన్ లడ్డు ఎలా చేసానో మీకు చూపిస్తాను. చాలా హెల్దీ అండి, టేస్టీగా ఉంటుంది. దీంట్లో షుగర్ కానీ బెల్లం కానీ ఏమి వాడకుండా ఎలా చేశానో సింపుల్గా మీకు చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రోటీన్ లడ్డుకు కావాల్సినవి చూపిస్తానండి. సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు, బాదం, పిస్తా, వాల్నట్స్, అలాగే పంకిన్ సీడ్స్ అండి. ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోండి. అన్నీ ఒక్కొక్క బౌల్ తీసుకున్నాను. మందపాటి కళాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఫస్ట్ బాదం పప్పు వేసేసుకోండి. ఇవి కాస్త నిదానంగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకున్నాం అనుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది కదా. ఇప్పుడు పిస్తా పప్పు కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకుందామండి. ఇంకా వాల్నట్స్ కూడా వేసేసుకుందాం. ఇవన్నీ ఒక 5 మినిట్స్ పడుతుందండి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచి క్రంచీగా అయ్యే వరకు వేయించుకోండి, పచ్చివాసన అంతా పోయే వరకు. చూడండి, ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూడండి, మంచి కలర్లో వేగిపోయినాయి కదా. వెయిట్ తగ్గడానికి డైట్ చేస్తూ ఉంటారు కదా, వాటితో పాటు ఇది ఒక లడ్డు తీసుకుంటే అన్ని ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మనకి అంత నీరసంగా అనిపించదు. చూడండి, ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు పంకిన్ సీడ్స్ కూడా వేసేసుకొని ఇవి కాస్త వేగుతున్నప్పుడే పుచ్చపప్పు కూడా వేసేసుకోండి. ఇవి కూడా కాస్త వేగుతుండగానే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసేసుకుందాం. చూడండి, ఇవి లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు, అంటే గోల్డెన్ కలర్ వస్తాయి కదా, ఆ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. చూడండి, ఇవి కూడా వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాం అండి. సింపుల్ అండి, టేస్ట్ కూడా. కాకపోతే స్వీట్ తినేవాళ్ళకి అవి కూడా ఎలా చేసుకోవాలో మీకు తర్వాత వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియోలోనైతే ముందు దీంట్లో షుగర్ ఏం లేకుండా ఈ వీడియో చేసాము. చూడండి, ఇవి కూడా వేగిపోయినాయి. ఒక ప్లేట్లో తీసుకొని కాస్త చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టేసేయడమే. చూడండి, చాలా సింపుల్ అండి. డైట్ చేయాలి అనుకుంటున్నప్పుడు, వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు షుగర్స్ తీసుకోరు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టచ్చు. టేస్ట్ కూడా బాగుందండి. చూడండి, ఈ విధంగా మనం కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టేస్తాను. ఈ విధంగా మనకి మిక్సీ అయిపోయింది, చూసారా పొడి. ఇప్పుడు ఈ పొడిలోకి కాస్త నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని ఇంకా లడ్డు చుట్టేయడమే. నెయ్యి చూడండి, నేను చిన్న స్పూనే పెట్టాను. ఈ చిన్న స్పూన్ తోటి ఒక 3 స్పూన్ల వరకు అయితే నెయ్యి సరిపోతుంది. మనం ఆల్రెడీ నేతిలోనే వేయించాం కాబట్టి ఒక 3 స్పూన్ల వరకే చిన్న స్పూన్తో వేసుకోండి. చూడండి, అంత చక్కగా నెయ్యి అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా లడ్డు చుట్టేయడమే. చాలా టేస్టీగా ఉందండి, సింపుల్గా కూడా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఏ సైజులో కావాలో ఇలా లడ్డు చేసేసి ఇలా అన్నీ ఒక 5 నిమిషాలు బయట పెట్టి ఏదైనా గాజు కంటైనర్లో స్టోర్ చేసి పెట్టండి. ఎన్నో పోషకాలు ఉన్న ప్రోటీన్ లడ్డు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.